విజయవాడలో వృద్ధురాలి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో నిందితుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. హత్యకు గల కారణాలపై నిందితుడిని విచారిస్తున్నారు. విచారణలో కుటుంబ కలహాలతోనే వృద్ధురాలిని హత్య చేసినట్లు సుబ్రహ్మణ్యం చెప్పాడు. అయితే వృద్ధురాలు విజయలక్ష్మి కారణంగానే తనకు తన భార్యకు మధ్య తరచూ గొడవలకు జరుగుతున్నాయని, అందుకే హత్య చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే హత్యకు సుబ్రహ్మణ్యం కొడుకు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. సృష్టించింది విజయలక్ష్మి అనే ఉర్దూరాలని దారుణ హత్య చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలని చెప్పి కూడా స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటన తీవ్ర స్థాయిలో కలకలం సృష్టించింది. 29వ తేదీ నుంచి ఆ మహిళ కనిపించట్లేదని చెప్పి ఈ నెల 2వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనం విజయవాడకు సంబంధించి భవానీపురం, విద్యాధరపురం ఏరియాలో ఉన్నాం. ఆ సంబంధించి ఏదైతే ఉర్దూరాలు విజయలక్ష్మి ఉందో ఆమె నివాసం అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఆమె నివాసానికి కూతవేటు దూరంలోనే ఒక డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజీలో ఒక చోట తల, ఒక చోట మొండెం, మరొక చోట 3 పార్ట్లుగా చేసి ఒక మృతదేహాన్ని మొత్తం 3 భాగాలుగా చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగాన్ని వేసిన పరిస్థితి కనిపించింది. స్థానిక పోలీసులు ఎటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సంఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఎవరైతే పిన్ని అవుతుందో అతనికి వాళ్ళ చెల్లెలు కుమారుడికి సంబంధించి విజయలక్ష్మితో గత కొంతకాలంగా చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. ఏదైతే మనం ప్రస్తుతం ఒక డ్రైనేజ్ చూసుకుంటున్నామో ఈ డ్రైనేజీలో డెడ్ బాడీని వేశారంటే తల ఒక చోట, బాడీ ఒక చోట, మొండెం ఇంకొక చోట 3 విభాగాలుగా డెడ్ బాడీని నరికి 3 ప్రాంతాల్లో వేశారు. భార్యాభర్తల మధ్య విభేదాలకి ఆమె కారణం. అలాగే బంగారం, ఆస్తికి సంబంధించి వివాదాలు ఉన్నాయని మరొక ఆరోపణ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అసలు ఏంటి ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంటి, అసలు ఏంటమ్మా, ఎప్పుడు జరిగింది, ఏంటి అసలు? బుధవారం 11ంటికి చూసాం సార్. మా పిల్లోడు చెత్త వస్తే అది నీటిలో తేలుతూ ఉంది. బుధవారం 11ంటికి చూసాము. పోలీసులకు ఫోన్ చేసాం. సీఏ గారు, ఎస్సీ గారు వచ్చారు. అంటాం సీఏ గారు వచ్చి మధ్యాహ్నం 3ంటికల్లా తీసుకెళ్లారు. ఎక్కడి నుంచి ఇది నడుము. ఈరోజేమో కాల్ తీశారు వచ్చి. ఈరోజు పోలీసులే వచ్చి చూసారు. ఒక ఆయన్ని చెత్త ఏరుకుని నేను దింపి అదంతా తీస్తే గోంచంచులో ఉన్నాయి, కాళ్ళు మొక్కలు చేశాడు. ఈరోజు పొద్దున్న తీశారు. ఇప్పుడు అంతే. అంటే ఏంటి అసలు గొడవ కారణం ఏంటి? మనకు తెలియదండి అవన్నీ. వాళ్ళు ఎక్కడోలో ఏంటో మనకు తెలియదు. గొడవలో తెలియదు. కాకపోతే కాలంలో మనకు కనబడ వాసన వస్తుందని కుక్క ఏంటని చూస్తే మనిషి, అంతేగాని గొడవలే మనకు తెలియదు సార్. కొంతమంది కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా అసలు ఏంటి, ఏం జరిగింది? స్మెల్ వస్తుందని చెప్పి అందరం ఏంటి ఆ స్మెల్ వస్తుంది అంటే ఏమైనా పంది చచ్చిపోయిందేమో అనుకున్నాం. తీరా చూస్తే పిల్లలు చూసి అమ్మ అదేదో టెడ్డీ పేరు లాగా ఎంత లా ఉంది అని అంటే ఫోటో తీసి చూస్తే మనిషి బాడీ లాగా కనబడుతుంది. ఇంకా వెంటనే ఫోన్ చేసి పోలీసులు వచ్చి చూసి వాళ్ళ చేత తీస్తే బాడీ, ఇంకా బాడీని అమ్మో ఇలాగైతే మనకి భయం అని అందరూ భయపడిపోయేటప్పటికి పోలీసులు వచ్చారు. బాడీ అని నిర్ధారించుకున్నారు, చెక్ చేసి తీసుకొని వెళ్ళారు అంతా. మళ్ళీ ఇంకా స్మెల్ వస్తుందంటే బాడీలో సగం పార్ట్ ఇంకా ఉంది అనుకొని వాళ్ళే వచ్చి మళ్ళీ ఈరోజు తీసుకొని వెళ్ళారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే విజయవాడలో జరిగిన, విద్యాధరపురంలో జరిగిన ఈ హత్య ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏదైతే బంధువులే ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే ఇంకొక ఇష్యూస్ కావచ్చు, అసలు ఎందుకు జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మనం ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఇక్కడికి సంబంధించిన మహిళలతో కూడా మాట్లాడడం. స్మెల్ వస్తుండటంతో 3 రోజుల క్రితం ఇక్కడున్న మహిళలకి స్మెల్ రావడంతో ఎందుకు స్మెల్ వస్తుంది ఏంటి అనే దానికి సంబంధించి స్థానిక పోలీసులకి ఫిర్యాదు చేస్తే మొండెం నుంచి అంటే మెడ దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు గుర్తించారు. ఆ రోజు గోనె సంచిలో ఉంది. ఆ రోజు బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మళ్ళీ నిన్న అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కూడా స్మెల్ వస్తుంటే మళ్ళీ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కాల్ దొరికినట్లు కూడా చూశారంటే ఒక మహిళ మృతదేహాన్ని ఒక చోట తల, ఒక చోట మొండెం, మరొక చోట కాళ్ళని ముక్కలుగా చేసిన సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. నిందితుడికి సంబంధించి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక మహిళ మృతదేహాన్ని 3 ముక్కలు చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఎప్పుడో మనం కొన్ని
కొన్ని రోజుల క్రితం అయితే సినిమాల్లో చూసిన సంఘటన యాదృచ్ఛికంగా కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని డబ్ మూవీలు చూసుకుంటే కనుక తెలుగు సినిమాల కంటే కూడా తమిళం, మలయాళం సినిమాలకు సంబంధించి కూడా డబ్ మూవీలకు సంబంధించి కూడా మృతదేహాన్ని ముక్కలు చేయటం, సంచుల్లో పడేసి డస్ట్బిన్ ప్రాంతాల్లో వేయటం, చెత్తా చెదరం వేసిన సంఘటనలు జరిగినాయి. సో అచ్చం సినిమాలో జరిగిన సన్నివేశాన్ని తలపించే రీతిలో అమరావతి విజయవాడలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. వీడియో శ్రీనివాస శివ, బిగ్ టీవీ, అమరావతి.